మోడీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి అతిపెద్ద కుట్రకు సంబంధించి పొట్లూరు పార్థసారథి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. భారతదేశానికి వ్యతిరేకంగా కుట్రలు జరుగుతున్నది బ్రిటన్, జర్మనీ, అమెరికాల్లో అన్నది తెలిసిందే. అయితే ఇప్పటివరకు రాహుల్ మాత్రమే ఈ దేశాలతో కలిసి పనిచేయడం తెలుసు. ఇప్పుడు ఈ లిస్టులో కేజ్రీవాల్ కూడా చేరిపోయాడు. అలానే కేజ్రీవాల్కి సంబంధం లేదని కాదు, కానీ ఇన్నాళ్ళు ఒక రూమర్ ప్రచారంలో ఉండేది. ఇప్పుడు బయటపడిన వైనం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వకముందే కవిత అరెస్ట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆప్ రాజ్యసభ సభ్యుడు కొత్త పెళ్లి కొడుకైన రాఘవ్ చద్దా మార్చి 8 లండన్ వెళ్ళిపోయాడు. ఏదో కంటి చికిత్స కోసం లండన్ వెళ్ళాడని వాచ్. ఢిల్లీలో రాజకీయం రసకందాన పడ్డా రాఘవ్ చద్దా లండన్లోనే ఉండిపోయాడు, తప్పితే ఢిల్లీ రాలేదు. మరీ అంతగా ఢిల్లీలో కానీ శస్త్రచికిత్స లండన్లో ఏముందబ్బా. రాఘవ్ చద్దా విత్ ప్రీత్ కౌర్ గిల్. రాఘవ్ చద్దా బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ అయిన ప్రీత్ కౌర్ గిల్ని కలిశాడు. ఒక భారత ఎంపీ ఒక బ్రిటన్ ఎంపీని కలవడం అనేది ఏదో మర్యాదపూర్వకంగా కలిశారు అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ప్రీత్ కౌర్ గిల్ బహిరంగంగానే ఖలిస్తాన్ వేర్పాటువాదాన్ని బలపరిచారు. అలాంటి ప్రీత్ కౌర్ గిల్ని పంజాబ్ నుండి రాజ్యసభకి ఎన్నికైన రాఘవ్ చద్దా కలవడం అనేది అనుమానించాల్సింది. కేజ్రీవాల్ అరెస్ట్ అవ్వచ్చు అని ముందే ఊహించి రాఘవ్ చద్దా ముందుగానే లండన్ వెళ్ళాడు. లేబర్ పార్టీ ఎంపీ అయినటువంటి ప్రీత్ కౌర్ గిల్ చేత కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఒత్తిడి చేయించే విధంగా ప్రకటన చేయించాలనే ప్రయత్నంలో భాగంగా రాఘవ్ చద్దా లాబింగ్ చేస్తున్నాడు. దానికోసం ఖలిస్తాన్ బహిరంగానే సమర్థించే ప్రీత్ కౌర్ గిల్తో సమావేశమయ్యాడు. అనవసరంగా ఈఎం జయశంకర్ గారితో ఎందుకు అనుకున్నట్టుగా బ్రిటన్ పెద్దల ప్రకటన అమెరికా చేత చేయించారు. కానీ ఈఎం జయశంకర్ గారు అమెరికా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సో ఖలిస్తాన్ వేర్పాటువాదుల నుంచే గట్టిగానే తీసుకున్నాడు కేజ్రీవాల్. రాఘవ్ చద్దా విత్ టైగర్ హనీఫ్. రాఘవ్ చద్దా లండన్లో టైగర్ హనీఫ్తో కూడా భేటీ అయ్యాడు. టైగర్ హనీఫ్ దావూద్ ఇబ్రహీం ముఖ్య అనుచరుడు. ఈ వార్త నిన్న వెలుగులోకి వచ్చింది. సో కేజ్రీవాల్, జార్జ్ సోరోస్, ఖలిస్తాన్, లండన్, కెనడా, జర్మనీ, అమెరికా ఇదో గొలుసుకట్టు వ్యవహారం. మల్టిపుల్ యాంగిల్స్ ఆఫ్ కేజ్రీవాల్. 9 సార్లు సమన్నిచ్చిన నిబ్బరంగా ఉన్నాడు అంటే తన వెనక ఉన్న వారి బలంతోనే అన్నది స్పష్టం. కానీ ఇక్కడ ఒక విషయం గురించి చెప్పుకోవాలి. సిఐఏ కావచ్చు, జార్జ్ సోరోస్ కావచ్చు, ఏమాత్రం పరిస్థితులు తమకు అనుకూలంగా లేకపోయినా అప్పటి వరకు తాము అండగా నిలిచిన వాళ్ళని వదిలేసి పక్కకు తప్పుకోవడం ఆనవాయితీ. బహుశా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన సిఐఏ చేతులు ఎత్తేయడం వల్ల అనుకోవచ్చు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న సిక్ ఫర్ జస్టిస్ అధినేత గురుపత్వంత్ సింగ్ పన్ను తాను 2014 నుండి 2022 వరకు $16 మిలియన్ కేజ్రీవాల్కి ఇచ్చామని బహిరంగంగా ప్రకటన చేశాడు. ఖలిస్తానికి మద్దతు ఇవ్వడంతో పాటు టెర్రరిస్టు బుల్లార్ని విడిపిస్తానని హామీ ఇచ్చి డబ్బు తీసుకున్నాడు అని కూడా ప్రకటించాడు. 2014లో కేజ్రీవాల్ అమెరికా వచ్చినప్పుడు న్యూయార్క్ నగరంలో ఉన్న రిచ్మండ్ హిల్స్లో ఉన్న గురుద్వారాలో ఖలిస్తానీ గ్రూపుల సమావేశంలో ఒప్పందం జరిగినట్టు గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన చేశాడు. దేవేంద్ర పాల్ సింగ్ బుల్లార్ని జైలు నుండి బయటికి తెస్తానని హామీ ఇచ్చాడు కేజ్రీవాల్ ఖలిస్తాన్ గ్రూపులకి. ఎవరి దేవేందర్ సింగ్ బుల్లార్ ఢిల్లీలో 1983లో బాంబు పేలుళ్లకు పాల్పడ్డాడు. ఆ పేలుళ్లలో 9 మంది చనిపోయారు, మరి 31 మంది గాయపడ్డారు. నేరం నిరూపించబడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. కేజ్రీవాల్కి ఇచ్చిన $16 మిలియన్ బుల్లార్ని విడిపించడం కూడా కలిసి ఉంది. అయితే కేవలం ప్రకటన చేసినందున భారత్లో కేసు నమోదు చేయలేదు. ఆప్ పార్టీకి ఏ మార్గాల ద్వారా ఎలా డబ్బు పంపించారో డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ ఇస్తేనే కానీ కేసు నమోదు చేయలేరు. ఈ పనిని పన్ను చేయగలడా? అసలు కేజ్రీవాల్కి వ్యతిరేకంగా గురుపత్వంత్ సింగ్ పన్ను ప్రకటన ఎందుకు చేశాడు? ప్రకటన చేసే ముందు సిఐఏకి చెప్పాడా? ప్రకటన చేయడానికి అమెరికా కానీ కెనడా కానీ అనుమతి ఎందుకు ఇచ్చాయి? గురుపత్వంత్ని హత్య చేయడానికి ప్రయత్నించడం వల్ల అమెరికా MQ-9B UAVల అమ్మకాన్ని నిలిపేసిందంటూ ప్రచారం చేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? అంటే కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రచారం అబద్ధమని తెలిపోయినట్టుగా ఇలా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఏంటంటే భయంతో 5 బౌన్సర్లను పెట్టుకుని తిరుగుతున్నాడు పొన్ను. కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ప్రకటన చేశాడంటే వీడితో మన పని కాదు అని నిర్ధారణ చేసుకుని నీ రక్షణ నువ్వే చూసుకొని సలహా ఇచ్చి ఉంటుంది సిఐఏ. రాహుల్ వల్ల కానిది కేజ్రీవాల్తో అవుతుందని ఇన్నాళ్ళు చాటుగా సాయం చేసిన అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలు ఇక కాపాడుకోవడం వల్ల కాదని నిర్ధారణకు వచ్చి కేజ్రీవాల్ని కూడా పక్కన పెట్టుంటాయి. PMLA ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ అనేది మన దేశంలో మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అనేది అంతర్జాతీయ సంస్థ. FATF ఉగ్రవాద కార్యకలాపాలకు మనీ లాండరింగ్ ద్వారా డబ్బు అందకుండా చేయడం కోసం విధి విధానాలు రూపొందించింది. FATFకు అనుగుణంగా అన్ని దేశాలు చట్టాలు చేశాయి. ఈ చట్టాలు సక్రమంగా అమలు చేయని దేశాలు FATF గ్రే బ్లాక్ లిస్ట్లో పెట్టి అప్పులు పుట్టకుండా చేస్తోంది. ఇప్పుడు కేజ్రీవాల్ కేసు మనీ లాండరింగ్కి సంబంధించింది కాబట్టి గట్టిగా మాట్లాడలేదు. సునీత కేజ్రీవాల్ ప్రకటన. నేను సునీత కేజ్రీవాల్ ప్రకటన చేస్తూ మద్యం స్కామ్లో డబ్బులు ఎక్కడికి వెళ్ళా వెల్లడిస్తానని తెలిపింది. కానీ ఈరోజు ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు. నేను కూడా ఏం జరగలేదు. బహుశా అమెరికా నుండి ఏదో సందేశం వచ్చి ఉంటుంది. అమెరికా మళ్ళీ ఈరోజు కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీల గురించి జోక్యం చేసుకుని నోరు పారేసుకుంది. ప్రజాస్వామ్య హక్కులు అంటూ తెగ మాట్లాడింది. నేను అమెరికన్ దౌత్యవేత్తను పిలిచి క్లాస్ తీసుకున్నారు ఈఎం జయశంకర్ గారు. కానీ ఈరోజు మళ్ళీ పాత పాట పాడింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన అకౌంట్లను ఇన్కమ్ ట్యాక్స్ విభాగం సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అలా చేయడం అప్రజాస్వామికం అంట. 3 సంవత్సరాలు ఆదాయ పన్ను కట్టకుండా కాలయాపన చేయడం, మళ్ళీ నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో ఇన్కమ్ ట్యాక్స్ విభాగం పార్టీ అకౌంట్లను సీజ్ చేసింది. ఈ విషయం మీద కోర్టులో పిటిషన్ వేసింది కాంగ్రెస్, కానీ కోర్టు కొట్టేసింది. సో జో బైడెన్ మంత్రాంగం ఆసియాలో ఉన్న మరొక మిత్ర దేశాన్ని కోల్పోవడానికి సిద్ధంగా ఉన్నట్టు సంకేతాలు ఇస్తోంది. ఇక్కడే అసలైనటువంటి కీలకం. మరోవైపు ఫార్మా రంగంలో జర్మనీతో చేస్తున్న వాణిజ్యాన్ని తగ్గించుకుని రష్యాతో దాన్ని భర్తీ చేయాలని నిర్ణయం తీసుకుంది భారత్.
ఇది జర్మనీకి పెద్ద దెబ్బ. కేజ్రీవాల్ కోసం, కాంగ్రెస్ కోసం జో బైడెన్ భారత్తో శత్రుత్వం కోరి కొనుక్కుంటున్నాడు. ఇంత పిచ్చి విదేశాంగ విధానం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారిగా చూస్తున్నాం. ఆ పార్టీకి కొత్త గండం. ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఢిల్లీ మంత్రులకు ఆదేశాలు జారీ చేసినట్టు 2 పత్రాలు మీడియా ముందు చూపెట్టారు. వాటిలో ముఖ్యమంత్రి సంతకం ఉంది. మరోవైపు కస్టడీలో ఉన్న కేజ్రీవాల్కి ల్యాప్టాప్ కోసం అనుమతి ఇవ్వలేదు. మరి అట్లాంటప్పుడు అధికార పత్రాల మీద కేజ్రీవాల్ సంతకం ఎలా వచ్చింది? టెక్నికల్గా చూస్తే అది ఫోర్జరీ కిందకు వస్తుంది. కోర్స్ డిజిటల్ సిగ్నేచర్ని వాడారు ఆప్ మంత్రులు, కానీ అలా చేయడం నేరంగా పరిగణిస్తారు. కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ ఆదేశాలు జారీ చేయలేడు. దీని మీద దర్యాప్తు చేస్తున్నారు అధికారులు. అసలు విషయానికి వద్దాం. లిక్కర్ కుంభకోణం అనేది ఒక కారణం మాత్రమే. పాకిస్తాన్, ఐఎస్ఐ, ఖలిస్తాన్, సిఐఏ, జార్జ్ సోరోస్ లింకులు బయటపెట్టడం ప్రధాన లక్ష్యం. అప్పటి వరకు కేజ్రీవాల్ బయటికి రాడు. ఈరోజు సిబిఐ తన కస్టడీకి ఇవ్వమని కోరింది. సిబిఐ కస్టడీ అయిన తర్వాత ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంటుంది.